అక్రమాలు, భూ కబ్జాలు, చెరువులు, కుంటల ఆక్రమణకు కేరఫ్ గా మారింది కేసీఆర్. తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ పోతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు అక్రమాలపై ఫోకస్ పెట్టారు. కేసీఆర్ వన్ మెన్ షో నడిపిస్తుండటంతో మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలకు పెద్దగా పని ఉండేది కాదు. దీంతో వాళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదారులు తొక్కడం మొదలు పెట్టారు. ముఖ్యంగా పేదల భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అంగబలం అర్ధబలంలో అక్రమాలు జోరుగా సాగించారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, CMRF సాయం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సాయం పేరుతో కింది స్థాయి నేతలు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. ప్రజల నుంచి భారీగా డబ్బులు దండుకున్నారు. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అయితే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో చేతులు కలిసి చేయని వైద్యానికి కూడా డబ్బులు దండుకున్నారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వాకం బట్టబయలైంది. ప్రైవేట్ ఆసుపత్రులు రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులతో CMRF నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడుతున్నట్టు తాజాగా CID గుర్తించింది. ఈ మేరకు ప్రజల సొమ్మును లూటీ చేసి ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలోని మొత్తం 30 ప్రైవేటు ఆసుపత్రులపై 6 కేసులను CID బుక్ చేసింది. గతేడాది ఏప్రిల్ కి ముందు ఆసుపత్రులు ఈ దందాను నిర్వహించినట్లు FSIR CID పేర్కొంది. నకిలీ బిల్లులతో ప్రైవేటు ఆసుపత్రులు ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని CID తన FIR లో పేర్కొంది. సచివాలయంలోని CMSR అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు CID విచారణ చేపట్టగా పేదల డబ్బుతో ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న దందా బట్టబయలైంది. వైద్యం చేయకపోయినా వైద్యం అందించామని రోగుల పేరుతో మోసానికి పాల్పడిన ఈ వ్యవహారంలో ఆసుపత్రుల యాజమాన్యాల పాత్ర ఉందా, లేకుంటే వారికి తెలియకుండానే కింది స్థాయి సిబ్బంది ఈ మోసాలకు తెరలేపారా, లేదా ఇటు ప్రభుత్వం అటు ఆసుపత్రులు కలిసి ఈ స్కామ్ కి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. CMRF చెక్కుల దుర్వినియోగం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ గా మారింది. ఈ కేసులో గతంలోనే మాజీ మంత్రి, ప్రస్తుత BRS ఎమ్మెల్యే హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేసే వ్యక్తిపై సైతం కేసు కూడా నమోదైంది.